అదేందోనోళ్ళ ఎన్నళ్ళేంది మన ప్రధానమంత్రి మోదీ సారు 2 రోజుల సంధి నిమ్మలం చేసుకుంటూ తిరుగుతున్నాడు కదా. మొన్న గుజరాత్లో ఉన్న జంగల్ సఫారీల జంతువులను ఫోటోలు తీసుకుంటూ తిరిగిండు కదా. ఇక నిన్న అంబానీ సేటోల వంతార జంతువుల సంరక్షణ కేంద్రంలో ట్రిప్ వేసిండు. అందులున్న జీవులను దగ్గరికి వెళ్ళి చూసి వాటితోటి ఆడుకొని మస్తు సమరపడ్డాడు సారు. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో ఉన్న అనంత అంబానీ సేటు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వంతారాలో ఉన్న వన్యప్రాణులన్నింటినీ పలకరించిండు కదా మన మోడీ సార్ నిన్న. వామో చిన్నగా లేదుల్లో ఈ వంతార కేంద్రం అయితే 3500 ఎకరాలు మొత్తం చెట్లు పచ్చదనం ఎట్లుందో చూడు. ఇక ఇలా మొత్తం ఓ 1,50,000 దాకా ఉన్నాయట తీరొక్క తీరు జీవులు. బయటి దేశాలకి వెళ్ళి తెప్పించినాయి మన దేశంలో ఓ శీతమున్నాయి. పులులు, చిరుత పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు, నక్కలు, కోతులు, కొంగలు, పిట్టెలు, నెమళ్ళు, జీబ్రాలు, నీళ్ళ చేపలు, కాడికేలి, మొసళ్ళు, హిప్పోపోటమస్లు, ఖడ్గమృగాలు, ఓ ఇట్లా గివి ఉన్నాయి గవి లేవన్న ముచ్చటే లేదు. అన్ని తీర్ల జీవులను పెంచుతున్నారు. ఇలా దెబ్బలు తాకిన జీవులకు ట్రీట్మెంట్లు ఇస్తేందుకు మల్టీ స్పెషాలిటీ జంతువుల దవాఖానా కూడా ఉంది. జంతువుల దవాఖాన అంటే ఏదో అలటప్ప దవాఖాన కాదు, మరి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ అసుంటి అన్ని తీర్ల సౌలతులు ఉన్న దవాఖాన. మన మనుషులకు కూడా ఈ తీర్ల సౌలతులు ఉండయేమో అనిపిస్తుంది దవాఖాన చూస్తుంటే. ఇక సార్ అయితే మస్తు మురిచిపోయిండు వీటిని చూసుకుంటా. అగో అద్దాలెనక సింహాలను చూడు, సారును గుర్తుపట్టి వలకరించినట్టే ఎట్లా చేస్తున్నాయో. సింహంతోని సింహాలు ఆడుకున్నట్టు ఉందిలే, అవి కూడా అద్దాల అవతలకెళ్ళి ముద్దుగానే ఆడుకున్నాయి. ఇక ఇటు చూడు, సంటి పిల్లలకు సీసాలతోటి పాలు పట్టినట్టు సింహం పిల్లలకు, పులి పిల్లలకు ఎట్లా పాలు పట్టిండో సారు కూడా. ఇక అట్లా కొన్నిటితో ఆడుకొని ఇంకొన్నిటికి మేత తినబెట్టి అట్టట జీపెక్కి బయట తిరుగుతున్న శీతాలను చూసిండు. ఇక అందులో ఉన్న రీసెర్చ్ సెంటర్లకు పోయి అంతరించిపోతున్న జీవాలను ఎట్లా కాపాడుతున్నారు, ఏమేమి రీసెర్చ్లు చేస్తున్నారు ఈ సైంటిస్టులు, డాక్టర్లు అన్న ముచ్చట్లు అన్నీ అడిగి తెలుసుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయిండు. మొత్తానికి ఇట్లా 2 రోజుల సంది మంచిగానే రిఫ్రెష్ అవుతుండు కదా సారు.